పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. పిఠాపురంలో మనతో ఇప్పుడు జబర్దస్త్ అశోక్ గారు అయితే ఉన్నారు. ఆయన కొద్ది రోజులుగా ఇక్కడ పిఠాపురంలో క్యాన్వాసింగ్ చేస్తూ కళ్యాణ్ గారి గెలుపు కోసం కష్టపడుతున్నారు. ఒకసారి అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, వెల్కమ్ టు పిఠాపురం. అంటే మీది కూడా ఈస్ట్ గోదావరి. ఎలా అనిపిస్తుంది ఇక్కడ పిఠాపురం? నిజంగా రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. నేను 3-4 రోజులు తిరుగుతున్నాను అనమాట. అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు ఎందుకు వస్తున్నారండి, మాకు ఆల్రెడీ అదే పార్టీ, మా గుర్తు గాజు గ్లాసు, మాకు కళ్యాణ్ గారు రావాలని చెప్పి అంటున్నారు అనమాట. నిజంగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో నేనేం చెప్తున్నాను, మరి మనం కవర్ చేసుకోవాలి అమ్మా, 1,00,000 పైన మెజారిటీ రావాలి, దానికోసం మేము తిరుగుతున్నాము. మాకు ఎప్పుడో తెలుసు పిఠాపురం అనగానే పవన్ కళ్యాణ్ గారు పీ ఫర్ పిఠాపురం, పీ ఫర్ పవన్ కళ్యాణ్ గారిని అనేసుకున్నాము. ఆయన గెలిచేశారు. ఏంటంటే భీమవరం గాజువాక వదిలి మన దగ్గరికి వచ్చారు, మీ మీద నమ్మకంతో వచ్చారు కాబట్టి 1,00,000 పైన మెజారిటీతో అసెంబ్లీకి మనం పంపిస్తున్నాం అని చెప్పేసి వస్తున్నాం అన్నమాట. సో అందరూ కూడా ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా తంగెల ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీగా చేస్తున్నారు. సో అక్కడ కూడా కళ్యాణ్ గారు చేస్తున్నారు, పోటీ చేస్తున్నారు అనుకుని మీరు గాజు గ్లాస్ మీద ఓటు వేయాలండి. అంటే ఇక్కడ చాలా మందికి జనసేన అంటేనే యూత్ పవర్ ఎక్కువ అని చెప్పి అంటారు. మీరు క్యాన్వాసింగ్ వెళ్ళినప్పుడు ఓన్లీ యూత్ ఒకటే పార్ట్ ఆఫ్ అయ్యారా, లేకపోతే మహిళలు కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్న వాళ్ళు కానీ అందరూ అన్ని ఏజ్ గ్రూప్స్ టచ్ అయ్యారు? అదే చెప్తుంది. యూత్ అన్నారు కదా, యూత్ కదండి మెయిన్లీ. మేము వచ్చిన ఫస్ట్ రోజు అన్న 60 years ఉంటాయి ఒక ముసలాయనకి హార్ట్ ఆపరేషన్ అయిందంట. మాకన్నా ఉత్సాహంగా ఆయన పాల్గొన్నాడండి. డాన్స్ వేస్తున్నాడు, జై జనసేన అంటున్నాడు, జై పవన్ కళ్యాణ్ మేము చూడాలంటున్నాడు. చూసిన తర్వాత నాది అంటున్నాడు. అంత ఎనర్జీగా ఉన్నారు ముసలోళ్ళు. లేడీస్ కూడా చాలా మంది పవన్ అన్న అంటున్నారు, మా తమ్ముడు అంటున్నారు. మరి ఇంకంత అభిమానం గుండెలో పెట్టుకున్నప్పుడు యూత్ ఎప్పుడు ఉంటదన్న. యూత్ అంటే పవర్ స్టార్ అంటేనే యూత్ కదన్న. పిఠాపురం వచ్చిన తర్వాత పిఠాపురంలో చూస్తుంటే ముసలోళ్ళు ఒక పక్కన లేడీస్, కానీ రెస్పాన్స్ అదిరిపోయిందండి, చాలా బాగుంది. అంటే ఇక్కడ చాలా మంది, అంటే మీరు కళ్యాణ్ గారితో డైరెక్ట్ గా కానీ ఇండైరెక్ట్ గా ఎప్పుడు వర్క్ చేయాలి, అంటే ఫిలిం ఇండస్ట్రీలో కానీ. బట్ మీరు కళ్యాణ్ గారి గెలుపు కోసం మీ షూటింగ్ గట్రా ఆపుకొని ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తున్నారు. అంటే దీన్ని మేము ఏ విధంగా చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కళ్యాణ్ గారికి పెద్ద అభిమాని అవన్నీ చెప్పుకోవడం కన్నా జన సైనికుడిగా వచ్చానండి. జన సైనికుడిగా వచ్చి నా తరపున, అంటే నేను చెప్పేది ఏదో 10 మంది ఓట్లు వేస్తారు అని కాకుండా కనీసం ఒకళ్ళనే వేస్తారు కదా నేను చెప్తే అని చెప్పేసి, నాకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఒక 5-6 ఉండొచ్చు. 5-6లో నేను చెప్తే ఒకళ్ళని వేయొచ్చు కదా. సో నాలంటోడు చెప్తే ఒకళ్ళు వేసినప్పుడు నాలంటోళ్ళు ఇంకో 10 మంది చెప్తే 10 ఓట్లు పడతాయి కదా. సో దానికోసం ఒక జన సైనికుడిగా, ఆయన అభిమానిగా వచ్చి నేను పిఠాపురంలో నా స్వచ్ఛందంగా నేను నా తరపున నేను చేస్తున్నాను అన్న. అంటే మీకు ఎవరు స్పాన్సర్ చేసినట్టే కాదు కదా? స్పాన్సర్ కదన్నా, నేను ఆయన మీద ఉన్న అభిమానంతోనే వచ్చి నాకు నేనుగానే చేస్తున్నాను. అంటే ఇక్కడ మీరు ఇలా ఇండైరెక్ట్ పాలిటిక్స్ లోకి ఇప్పుడు ఎంటర్ అయినట్లు లెక్క. అంటే ఇప్పుడు క్యాంపెయినింగ్ చేస్తున్నారు కాబట్టి. బట్ ఇప్పుడు మీకు ఫ్యూచర్ లో ఏమైనా షోస్ రాకపోవడం కానీ, లేకపోతే మీకు ఏమైనా సినిమా అవకాశాలు, సీరియల్ అవకాశాలు అయినా మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో కదా. అంటే ఇలా పొలిటికల్ టచ్ అవ్వడం వల్ల అవన్నీ మీరు ఫేస్ చేయగలరా? నేను అనుకోవడం ఏంటంటే రాజకీయం సినిమా అన్నట్టు నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే కళ్యాణ్ గారు సినిమా లైఫ్ ఎలా ఉంటుందండి అయింది, అసలు ఏ సినిమా లగ్జరీ రూమ్స్ ఉంటాయి కదా. మళ్ళీ రాజకీయ పరంగా వస్తే ఎండలు, చెమటలు, విమర్శలు ఇవన్నీ ఉంటాయి కదా. సో సినిమాయే, రాజకీయం అని నేను అనుకున్నానండి. అంటే కొంతమంది చేత చేయొచ్చు, కానీ మనలాంటి చిన్న వాళ్ళ మీద మనల్ని పట్టించుకోరేమని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే ఒక హై స్టాండ్లో ఉండి వాళ్ళ మీద ఏమన్నా చేస్తే, లేకపోతే వెనకాల నుంచి ఏమన్నా చెయ్యొచ్చు, కానీ మనలాంటి వాళ్ళు పట్టించుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. మరి అది ఏమవుతుందో మనకు తెలీదు, చూద్దామండి. అంటే వాళ్ళు పట్టించుకుని నాకు అంత చేశారంటే మనం కూడా ఎదిగినట్టే. నేను అలా ఫీల్ అవుతా, నన్ను పట్టించుకున్నారంటే. అంటే ఇక్కడ ఫైనల్ గా కళ్యాణ్ గారి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? అంటే మీరు చూసిన వ్యూ ప్రకారం ఏ విధంగా ఉండబోతుందో గెలుపు అనేది మొన్న నామినేషన్ రోజు మీరే చూసారు కదా. 70 నుంచి 80 వేల మంది యూత్ మగోళ్ళు వచ్చారంటే ఇంక లేడీస్ ఎంతమంది ఉండొచ్చు? సో 1,00,000 పైన కళ్యాణ్ గారి మెజార్టీ ఉంటదండి, అదైతే చెప్పగలను. సో మరి భీమవరం గాజువాక వదిలేసి ఇక్కడికి వచ్చారు. పిఠాపురం ప్రజలు కూడా అలాగే చేస్తున్నారు. ఒకసారి అసెంబ్లీకి పంపిద్దాం. పిఠాపురం మొత్తం యాక్చువల్గా పిఠాపురం అని అడిగితే అండి కాకినాడ పక్కన అని చెప్పేవారు కదా. ఇప్పుడు కాకినాడ అని అడిగితే పిఠాపురం పక్కన అని చెప్తున్నారండి. సో ఆయన పోటీ చేస్తున్నారంటే అలా తెలిసిందంటే ఆయన గెలిస్తే అసలు ఎంత అభివృద్ధి ఉంటుంది, దేశమే పిఠాపురం వైపు చూస్తుంది. సో పిఠాపురం ప్రజలందరూ కూడా గాజు గ్లాస్ మీద ఓటేసి పవన్ కళ్యాణ్ అత్యధిక మెజార్టీ గెలిపించాలి. అదేవిధంగా తంగెల ఉదయ శ్రీనివాస్ గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు, ఆయన కూడా గాజు గ్లాస్ మీద ఓటేసి నో క్రాస్ ఓన్లీ గ్లాస్. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై హింద్.